నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక పార్లమెంట్ ఎన్నికలు మరికొద్ది రోజులే ఉన్నాయి. ఇక నెల 2 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సర్వం సిద్ధమవుతుంది. సో మెజారిటీ ఆఫ్ సీట్లతో ఖచ్చితంగా మేము గెలుస్తామంటూ ఎవరికి వాళ్ళైతే ఇక మీడియా ముందు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం ఇదే అంశంపై. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు కూనా శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు. సో కూనా శ్రీశైలం గౌడ్ గారు, చూశారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు అనుకున్న అంత ఆశించినప్పటికీ కూడా సీట్లు రాలేదు, ఒక మెజారిటీ ఆఫ్ మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినారు. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, ఎట్లా ముందుకు పోతారు? ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, నరేంద్ర మోడీ గారు దేశాన్ని మరి ఈరోజు ఈ స్థాయిలో ఉంచిందంటే భారతీయ జనతా పార్టీ మన దేశ ప్రధానికే ఆ ఘనత దక్కుతుంది. ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీ ఎన్నికలల్లో మరి భారతీయ జనతా పార్టీని ఆదరించలేకపోయినా మరి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారే దేశానికి రక్షణ చేయగలుగుతాడు అన్న ఆలోచనతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 10-12 సీట్లు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజానీకం మరి ఓటేసి గెలిపిస్తుందని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాను. సో ఏం చెప్తారు? కుత్బుల్లాపూర్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు ఏకీభవిస్తున్నారా? మీ ఓటమికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఓటమికి కారణాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి అగ్రనాయకత్వము కోట్లాది రూపాయలు గుమ్మరిచ్చి మరి ఓటర్లకు డబ్బులు ఇచ్చి మరి ఓటర్లను మభ్యపెట్టే విధంగా ఈ సిటీ జిహెచ్ఎంసీ పరిధిలో ప్రభావితం చేయగలిగింది బీఆర్ఎస్ పార్టీ. కానీ జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీ నమ్మలేదు. ఏం చెప్తారు? ఇప్పటికే కొంతమంది గతంలో ఎంపీగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు కూడా, సీనియర్ నాయకులు కూడా ఓడిపోయినటువంటి సందర్భం. సో వాళ్ళు కొంతమంది ఈసారి ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి వార్త విన్నాం. ఇక ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు విషయానికి వస్తే, సో అక్కడి నుంచి మేము కూనా శ్రీశైలం గౌడ్ని ఏమైనా ఎంపీగా చూసే అవకాశం ఉందా? మల్కాజ్గిరి పార్లమెంట్ వచ్చే వరకు చాలామంది భారతీయ జనతా పార్టీకి పెద్ద నాయకులు చాలామంది మరి టికెట్ అడుగుతారు. మరి నేను కూడా స్థానికుని, అక్కడ జిల్లా ప్రెసిడెంట్ చేసిన, గతంలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న 19లో, అదేవిధంగా 2018లో ఇదే పార్లమెంట్లో 2018 కన్నా ముందు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిచిన 18 1,14,000 ఓట్లు వచ్చినాయి. మొన్న భారతీయ జనతా పార్టీకించి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తే 1,00,000 పైచిలకు ఓట్లు తెలంగాణ రాష్ట్రంలో నాకే వచ్చినాయి, ఎవరు కూడా రాలేవు. మరి ఇవన్నీ బేస్ చేసి నేను స్థానికునని చెప్పి ఒక బీసీగా మరి గౌడ సంఘానికి సంబంధించి 2,50,000 ఓట్లు ఉన్నాయి అక్కడ. మరి నాకు టికెట్ కావాలని చెప్పి కూడా నేను అడగడం జరుగుతుంది. పార్టీ ఆదేశించి టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను. మల్కాజ్గిరి పార్లమెంటు మీద గతంలో రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ అంత ఇంట్రెస్టింగ్గా ఎవరిని పెడితే గెలుస్తుంది, ఎవరైతే గట్టి ఫైట్ ఇస్తారనేటువంటి యోచనలో ఉందో. ఇప్పటికే ఈటల రాజేందర్గా మీరు అన్నట్టుగా ఈటల రాజేందర్ కావచ్చు, ఇతర నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా మీ పార్టీలో. సో మీకు అవకాశం ఇచ్చే సూచన ఉందంటారా బీజేపీ? భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు అందరూ కూడా అడుగుతారు. అందులో నేను కూడా సీనియర్. నేను కూడా 30 ఏళ్ళు అవుతుంది రాజకీయంలోకి వచ్చి. నేను సీనియరే. ఒకసారి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలిచిన, 2 సార్లు కంటెస్ట్ చేసిన, 1,00,000 పై చిలుకోట్లు వచ్చినాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ అడిగేవారికి ఎవరు కూడా లోకల్ కాంటెస్ట్ చేసిన లేరు. నేను నా యొక్క పర్ఫార్మెన్స్ చూపిస్తూ బీసీగా నాకు టికెట్ ఇవ్వండి, నేను కూడా బీసీ నాయకుని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రభావము, మీరు గెలుచుకున్నటువంటి సీట్లు అసెంబ్లీ ఎన్నికలలో గెలుచుకోలేకపోయారు. సో పార్లమెంట్లో వస్తానే నమ్మకం ఉందా? పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు డిఫరెన్స్ ఉంటుంది. ఇవాళ ఎటువంటి వ్యక్తి కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండాలి, మన యొక్క భారతదేశాన్ని ప్రశాంతంగా ఇంకా రాబోయే రోజులు ఉండాలంటే ఒక నరేంద్ర మోడీ, వేరే పార్టీతో కాదు అని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తేనే మరొకసారి నేను మనవి చేస్తాను. కానీ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి కూనా శ్రీశైలం గౌడ్కు ఎంపీ టికెట్ ఇస్తారా అంటే ఏం చెప్తారు? ఇటువంటి సమస్యలు, ఇటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తాయి. భారతీయ జనతా పార్టీలో సర్వేలు పట్టి
లీడర్ జనాలలో ఉండే వ్యక్తికి ఇస్తారు. దాని ద్వారానే నాకు టికెట్ వస్తుందని ఆశిస్తా ఉన్నాం. సో ఏదేమైనా కూడా మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఈసారి బరిలోకి దిగే అవకాశం ఉందంటారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ మరి అడిగే వాళ్ళలో జనాలలో ఉన్న వ్యక్తిని అని చెప్పి నాకు ఇస్తారు, నాకు నమ్మకం ఉంది. సో ఏం చెప్తారు సార్, ప్రభుత్వం ఏర్పడింది దాదాపు 20-25 రోజులు అవుతుంది, కాంగ్రెస్ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు వారి యొక్క అరాచకాలను వారిచ్చిన హామీలు నిలబెట్టుకోలేరు. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీస్ కానీ మరి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి గెలిపేయడం జరిగింది. మనం ఇప్పుడే దాని మీద మాట్లాడొద్దు. 100 రోజులు టైం చెప్పారు, 100 రోజుల దాకా వేచి చూద్దాం, దాని తర్వాత ప్రజలు పక్షాన మనం మాట్లాడదాం. ఏం చెప్తారు? ఈ కాళేశ్వరం గతంలో వాళ్ళ అధికారంలోకి రాకముందు కాళేశ్వరం మీద విచారణ చేయించాలి అది ఇది అన్నారు. ఓకే, సో ఇది మొత్తం మీద కూనా శ్రీశైలం గౌడ్ గారు మాత్రం ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా నిలబడబోతున్నాను, అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి తిడతాను. ఇక మెజార్టీ ఆఫ్ పార్లమెంట్ సీట్లు ఖచ్చితంగా బీజేపీకే రాబోతున్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.